చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. దేశ భద్రతకై నిశ్శబ్దంగా పనిచేసిన వ్యూహకర్త, హిమాలయాల పర్వతాల నీడలో ఉత్తరాఖండ్లోని పౌరీ గడ్వాల్ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం జరీ బన్యాల్ యూన్. అక్కడే 1945 జనవరి 20న ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడే అజిత్ కుమార్ దోవల్. చిన్నప్పటి నుంచే ఆయన ఒక ప్రత్యేకత: మాటలు తక్కువ, లక్ష్యం స్పష్టం. పాఠశాలలలో క్రమశిక్షణ, దేశభక్తి, ధైర్యం నిండి ఉండేవి. ఆ తర్వాత కఠినమైన యూపీఎస్సీ పరీక్ష దాటుకుని ఐపీఎస్ 1968 బ్యాచ్గా దేశ సేవలోకి అడుగుపెట్టారు. దోవల్ గారి పని సాధారణ పోలీస్ విధుల్లా కాదు. ఆయన జీవితం ఎక్కువగా ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, రహస్య ఆపరేషన్ల చుట్టూ తిరిగేది. దేశానికి ముప్పు వచ్చినప్పుడు ముందుగా కదిలేది సైన్యం కాదు, సమాచారం, వ్యూహం, ధైర్యం. ఇవే గెలుపుని నిర్ణయిస్తాయి. అదే పనిని దోవల్ గారు నిశ్శబ్దంగా చేశారు. అజిత్ దోవల్ గారు కీర్తి చక్ర పొందిన అరుదైన ఐపీఎస్ అధికారి. ఇది ఆయన చేసిన ఆపరేషన్లకు దేశం ఇచ్చిన గొప్ప గౌరవం. 2014 సంవత్సరంలో ఆయన భారత జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సేఫ్టీ ఏజెన్సీ బాధ్యతలు చేపట్టిన తరువాత భారత భద్రతా వ్యూహంలో ఒక మార్పు వచ్చింది. రక్షణ మాత్రమే కాదు, అవసరమైతే ప్రతిస్పందన కూడా ఉంటుంది. 2016లో ఊరీ దాడి తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్ సందర్భంలో ఆ వ్యూహాత్మక దృక్పథం దేశమంతా గుర్తించింది. ఇవాళ అజిత్ దోవల్ గారి జన్మదినం. అంటే దేశం కోసం వెనుక నుండి నిలబడి విజయాన్ని సాధించిన ఒక నిశ్శబ్ద యోధుడును గుర్తు చేసుకునే రోజు. జన్మదిన శుభాకాంక్షలు అజిత్ దోవల్ గారికి. దేశ భద్రత కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.